అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 10 నిమిషాలలో మంచి లడ్డు అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం రాగి పిండితో మినపప్పు బెల్లం వేసి చేసాం కాబట్టి ఈ లడ్డు తినడం వల్ల మనకు మంచి బలం కూడా, ఎందుకంటే రాగి పిండి మినపప్పు బెల్లం వాడుతున్నాం కదా. ఇప్పుడు లడ్డు చేయడం కోసం 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. కొలత తీసుకుంటే బెల్లం వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ పొట్టు బ్యాళ్ళు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టు లేని బ్యాళ్ళు కూడా ఇప్పుడు మినపప్పుని అయితే వేయించుకున్నాము. చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, పప్పు మాడిపోకుండా. ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఏరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కళాయిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మనం మినపప్పు తీసుకునే కప్పుతోనే రాగి పిండి 1 కప్ వేసుకొని చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు రాగి పిండి కూడా మంచి కలర్ ఇచ్చింది కదా. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లగా అయిన మినపప్పును మిక్సీ ఆడించుకోవాలి. మెత్తగా ఇలా ఆడించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనం మినపప్పు రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని ఒకసారి మిక్సీ ఆడించుకొని మనం ఆడించుకునే పిండిలోకి బెల్లాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న రాగి పిండి కూడా ఇందులోకి వేసుకొని బెల్లము, రాగి పిండి, మినపప్పు పిండి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకొని కలుపుకున్నాము. నెయ్యి కూడా నేను ఏ కప్పుతో అన్ని కొలత తీసుకున్నాను అదే కప్పుతో సగం కప్పు నెయ్యి పట్టింది. ఇలా నెయ్యి కొద్దిగా వేసుకుంటూ బాగా పిండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. నెయ్యి వేసి పిండి బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలను అయితే చేసుకున్నాము. ఇలా మీరు ఒకసారి లడ్డూలు అయితే చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు మినపప్పు, రాగి పిండి, అలాగే బెల్లం, నెయ్యి వేసేసాం కదా, మంచి బలాన్ని అయితే ఇస్తాయి ఈ లడ్డూలు. ఎప్పుడో ఒకసారైనా ఇలా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు లడ్డూలన్నీ చుట్టుకున్నాము. ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత మనకు లడ్డూలు అయితే రెడీ అయినట్టే. ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.